రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో రాంపూర్, తిమ్మాపూర్, సింగరాయపేట, తపాలపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన నాణ్యమైన వరి ధాన్యం సర్కారు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. వరి కొనుగోలు కేంద్రాలని జన్నారం మండలంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒక 15 రోజుల క్రితం కొన్ని సెంటర్లను స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మిగతా సెంటర్లన్నీ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు పిఎస్సి సెంటర్లు కావచ్చు, డిసిఎంఎస్లు కావచ్చు, అదేవిధంగా ఐకేపీ సెంటర్లను స్టార్ట్ చేసాం. ఐకేపీ 15, డిసిఎంఎస్ 15, అదేవిధంగా మిగతా పిఎస్సి సెంటర్లు 15, మొత్తం 45 సెంటర్లని జన్నారం మండలంలో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని ఏవైతే ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఇనాగ్రేషన్లలో మీరు వేయండి. ఐకేపీ సెంటరే కావచ్చు, డిసిఎంఎస్ఏ కావచ్చు, అదేవిధంగా పిఎస్సి సెంటర్లో నమ్మండి. ఎందుకంటే చాలా విషయాలు నా నోటీసులు వస్తున్నాయి. ఒకవైపు ప్రైవేట్ వ్యక్తులకి అమ్మించి ఆ ధాన్యాన్ని కూడా మళ్ళీ తిరిగి ఐకేపీ సెంటర్కు, డిసిఎంఎస్ సెంటర్కు తిరిగి వస్తున్నట్టు సమాచారం నా నోటీస్కి రావడం అనేది జరిగింది.